జనం నమ్మకంతో ఓట్లేశారు. వాళ్లకు ఏం కావాలో తెలుసుకోండి. ప్రజల మనస్సు దోచుకునేలా పనిచేసి మంచి మార్కులు తెచ్చుకోండి. గతంలో బూతులు మాట్లాడిన వారికి ఏ గతి పట్టిందో గుర్తు తెచ్చుకోండి. బాధ్యతగా పనిచేయండి అంటూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు హితబోధ చేశారు. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అవగాహన సదస్సు జరిగింది. ఈ వర్క్షాప్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతించబోరన్నారు. గతంలో అదే జరిగిందని గుర్తు చేశారు. సభలో ప్రతిపక్షం లేదు కదా, మనకేముంది అని అనుకోవద్దని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. వాళ్లకు బాధ్యత లేదు గాని మనకు ఉందన్నారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దామని చంద్రబాబు సూచించారు. ప్రజలకు ఏం అవసరమో, ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక అని చంద్రబాబు గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా మీరు ఏం మాట్లాడతారో మీ నియోజకవర్గ ప్రజలు తప్పకుండా గమనిస్తారని చెప్పారు. ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో అడుగుపెట్టిన వారంతా ప్రతి విషయంపైన అవగాహన పెంచుకుని సభా మర్యాదల్ని కాపాడుతూ వ్యవహరించాలని చంద్రబాబు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అంటే గౌరవం లేదని, కానీ కూటమి ఎమ్మెల్యేలు మాత్రం గౌరవాన్ని నిలబెట్టేలా హుందాగా నడుచుకోవాలని సూచించారు. సభలో చర్చలు జరిగే సమయంలో ఆయా అంశాలపై ముందే అవగాహన పెంచుకోవాలని, అన్ని శాఖల పనితీరు గురించి తెలుసుకుంటేనే ప్రజలకు పూర్తి న్యాయం చేయగలమని వివరించారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. అసెంబ్లీ రూల్స్ ప్రతి ఎమ్మెల్యే తెలుసుకోవాలని సూచించారు. విజన్ 2047 పై అందరి అభిప్రాయాలు చెప్పాలని, మంచి చర్చ, సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ, మండలి ఇకపై వేదిక కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.